హాయ్ చిల్డ్రన్ 90 డేస్ టార్గెట్‌లో భాగంగా ఈరోజు ఫిఫ్త్ డేకొచ్చాం. ఈరోజు 30 వర్డ్స్ విత్ సెంటెన్సెస్‌తో భాగంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి బ్రీఫ్‌గా చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూడండి. ఎప్పటిలాగే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఒక సెంటెన్స్‌కి ఉంటుంది. అయితే వెర్బ్ ప్లేస్‌లో ఏమున్నాయో చూడండి ఇక్కడ. విల్, షల్ ప్లస్ వి1. విల్ గాని, షల్ గాని వస్తుంది. వి1 వస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విల్ వాడాలా? షల్ వాడాలా? అని డౌట్ వస్తుంది. ఇప్పుడు అన్ని చోట్ల ఫ్యూచర్‌లో విల్లే వాడుతున్నాము. పూర్వం అయితే షల్ అనేది ఐ, వి పక్కన వాడేవాళ్ళం. ఇప్పుడైతే అన్నిటికి విల్లే వాడుతున్నాము. ఐ, వి పక్కన షల్ వాడినా పర్వాలేదు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి. ఫ్యూచర్ యాక్షన్స్ అంటే జరగబోయే పనులను చెప్పడానికి ఫ్యూచర్ టెన్స్ వాడతాం సింపుల్ ఫ్యూచర్‌ని. నెగెటివ్ సెంటెన్స్ రాయాలనుకోండి విల్లు, షల్ పక్కన నాట్ పెడితే సరిపోతుంది. అదే క్వెషన్ తయారు చేయాలనుకోండి మనం ముందే చెప్పాను హెల్పింగ్ వెర్బ్‌ని ముందు పెట్టి రాస్తే అది క్వెషన్ అవుతుందని. ఇక్కడ విల్లు, షల్ అనేవి హెల్పింగ్ వెర్బ్ అనుకుంటే వాటిని ముందు పెడితే క్వెషన్ తయారవుతుంది. ఇక్కడ విల్ గాని, షల్ గాని రెండిట్లో ఏదో ఒకటి వాడతాం. ఇప్పుడు మనం సెంటెన్సెస్ చూద్దాం. అన్ని సెంటెన్సెస్ నేను ఫ్యూచర్ టెన్స్‌లో ఇవ్వలేదు. మీరు గమనించండి. ఏది ఫ్యూచర్‌లో ఉంది, ఏది ఫ్యూచర్‌లో లేదో చూడండి. ఫస్ట్ సెంటెన్స్ నేను నీకు కొంచెం సలహా ఇస్తాను. ఐ షల్ గివ్ యూ సమ్ అడ్వైస్. అడ్వైస్ అని చదవాలి. ఏడీవీఐసీఈ అడ్వైస్ అంటే సలహా. ఇక్కడ వెర్బ్ గివ్. గివ్ అనేది వి1లో ఉంది. ఇక్కడ షల్ వాడాం. షల్ వాడాం అంటే ఖచ్చితంగా షల్ ప్లస్ వి1 అంటే అది ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ అన్నమాట. నెక్స్ట్ సెంటెన్స్ ఆమె మనతో అంగీకరిస్తుంది. షీ విల్ అగ్రీ విత్ అస్. ఇక్కడ కూడా వి1 వాడాం. అగ్రీ. కాబట్టి విల్ ప్లస్ అగ్రీ ఉంది కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ సెంటెన్స్ అతడు తన స్నేహితుడిని ఎల్లప్పుడూ ఆదరిస్తాడు. హి ఆల్వేస్ సపోర్ట్స్ హిస్ ఫ్రెండ్. ఇక్కడ చూడండి ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ. ఏఎల్‌డబ్ల్యూఏవైఎస్. ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ. ఇక్కడ సపోర్ట్స్ అని ఇచ్చాము. అది వెర్బ్ వి1లో ఉంది. కానీ విల్ గాని, షల్ గాని లేదు. కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అవ్వదు. నెక్స్ట్ సెంటెన్స్ ఎవరైనా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారా? విల్ ఎనీవన్ ఆన్సర్ ద క్వెషన్. ఇక్కడ ఎనీవన్ అంటే ఎవరైనా. ఇక్కడ ఆన్సర్ అనేది వి1 ఇచ్చాము. అలాగే విల్ కూడా ఉంది ఇక్కడ. విల్ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ముందుగానే చెప్పినట్టు విల్‌తో సెంటెన్స్ స్టార్ట్ అయిందంటే అర్థం ఏంటి? ఇది క్వెషన్. క్వెషన్ అనేది విల్ గాని, షల్‌తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 30 వర్డ్స్‌ని కూడా రెడ్ కలర్‌లో ఇచ్చాను. వెర్బ్‌ని మాత్రం యెల్లో కలర్‌లో ఇచ్చాను. నెక్స్ట్ సెంటెన్స్ ఆమె వైద్యురాలు అవుతుంది. షీ విల్ బికమ్ ఎ డాక్టర్. బికమ్ అంటే అవుతుంది. అది వి1 ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ మనము నీ పుట్టినరోజును జరుపుకుందాము. వి విల్ సెలబ్రేట్ యువర్ బర్త్‌డే. ఇక్కడ బర్త్‌డే అనేది పుట్టినరోజు. సెలబ్రేట్ అనేది వర్బ్. దాంతో పాటు విల్ కూడా ఉంది ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ ఢిల్లీ మన రాజధాని నగరం. ఢిల్లీ ఈజ్ అవర్ క్యాపిటల్ సిటీ. ఇక్కడ క్యాపిటల్ అంటే రాజధాని. CAPITAL క్యాపిటల్ రాజధాని. ఇక్కడ ఈజ్ ఇచ్చాం. ఈజ్ అనేది వి1. విల్, షల్ లేదు కాబట్టి ఇది ఫ్యూచర్ అవ్వదు. అతడు తప్పకుండా వస్తాడు. హి విల్ డెఫినైట్‌లీ కమ్. ఇక్కడ డెఫినైట్‌లీ అనేది తప్పకుండా, ఖచ్చితంగా జరుగుద్దన్నప్పుడు డెఫినైట్‌లీ అని చెప్తాము. ఇక్కడ కమ్ అనే వర్డ్ ఇచ్చాము. కమ్ అనేది వి1 విల్ ప్లస్ కమ్ ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ ఈ పెట్టె త్వరలోనే ఖాళీ అవుతుంది. ద బాక్స్ విల్ బి ఎంప్టీ సూన్. ఇక్కడ ఎంప్టీ అంటే ఖాళీ. ఇక్కడ బి అనే వెర్బ్ ఇచ్చాము. విల్ కూడా ఇచ్చాము. వి1 ఇచ్చాము. విల్ ఇచ్చాము. ఫ్యూచర్ టెన్స్. అతడు ప్రయాణంలో మార్గనిర్దేశం చేస్తాడు. హి విల్ గైడ్ అస్ ఆన్ ద ట్రిప్. ఇక్కడ గైడ్ అంటే మార్గనిర్దేశం చేయుట. ఇక్కడ విల్ కూడా ఉంది కాబట్టి ఫ్యూచర్. నెక్స్ట్ వారు పెద్ద పార్కును నిర్మిస్తారు. పెద్ద పార్కును నిర్మిస్తారు. దే విల్ బిల్డ్ అ హ్యూజ్ పార్క్. HUGE హ్యూజ్ అంటే పెద్దదని అర్థం. ఇక్కడ బిల్డ్ అనేది వి1 అగైన్. ఆమె ఒక ఆవిష్కరణ చేస్తుంది. షీ విల్ మేక్ ఎన్ ఇన్వెన్షన్. ఇక్కడ చెప్పేవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోతున్నాయని చెప్పడం అన్నమాట. అంటే విల్ ఉపయోగించినప్పుడల్లా. ఇక్కడ వర్బ్ వచ్చేటప్పటికి మేక్ వి1. నెక్స్ట్ తరువాత ఒక సమస్య సంభవిస్తుంది. ఏ ప్రాబ్లమ్ విల్ అక్కర్ లేటర్. OCCUR అక్కర్ అంటే సంభవిస్తుంది. సంభవిస్తుంది. ఈ అక్కర్ అనేది వెర్బ్ కూడాను వి1లో ఉంది. విల్ ప్లస్ వి1. నెక్స్ట్ నేను చిత్రాన్ని ఇక్కడ సూదితో అతికిస్తాను అంటే సూది గుచ్చి పెడతానని. అయితే ఇక్కడ చూడండి ఐ విల్ పిన్ ద ఫోటో హియర్. ఇక్కడ పిన్ అంటే సూదితో అతికించుట. పిన్ అనేది వెర్బ్ కూడాను. విల్ ప్లస్ పిన్. నెక్స్ట్ సెంటెన్స్ వారు నదికి అడ్డంగా ప్రయాణిస్తారు. అంటే ఇక్కడ దే విల్ సెయిల్ అక్రాస్ ద రివర్. సెయిల్ అంటే ప్రయాణిస్తారు అని. సముద్రం మీద గాని, నది మీద గాని ఆ పైన పడవ పైన తెర ఉంది చూడండి. ఆ తెరతో ప్రయాణం చేస్తే దాన్ని సెయిల్ అంటాము.
ఇక్కడ సెయిల్ అనేది వెర్బ్ కూడాను. విల్ ప్లస్ సెయిల్ అంటే సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ నీవు సమయం విలువ తెలుసుకుంటావు. యూ విల్ నో ద వాల్యూ ఆఫ్ టైమ్. ఇక్కడ వాల్యూ అంటే విలువ. విఏఎల్యుఈ వాల్యూ అంటే విలువ. నో అనేది వెర్బ్ ఇక్కడ వి1లో ఇచ్చాము. విల్ ప్లస్ వి1. నెక్స్ట్ రేపు ట్రాఫిక్ దారుణంగా ఉంటుంది. ద ట్రాఫిక్ విల్ బి వర్స్ టుమారో. వర్స్ డబ్ల్యూఓఆర్ఎస్ఈ వర్స్ అంటే దారుణంగా లేదా చెడ్డగా. ఇక్కడ దారుణంగా అంటే బావుంటుంది. అలాగే బి అనేది వెర్బ్ ఇచ్చాము. విల్ బి. బి అనేది వి1. నెక్స్ట్ వారు అతనిని అబద్ధం చెప్పినందుకు నిందిస్తూ ఉంటారు. దే అక్యూజ్ హిమ్ ఆఫ్ లయింగ్. ఇక్కడ విల్ లేదు. దే అక్యూజ్ హిమ్ అంటే అతను నిందిస్తూ ఉంటారు. రేపొద్దున్న చేసేది కాదిది. అది అలవాటుగా జరుగుతా ఉంటుంది. కాబట్టి ఇక్కడ విల్ లేదు కాబట్టి మనకిది ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ కాదు. ఇక్కడ అక్యూజ్ అంటే నిందిస్తారు. నిందించడం అన్నమాట. ఏసీసీయూఎస్ఈ. నెక్స్ట్ అతడు విజేతని ప్రకటిస్తాడు. హి విల్ డిక్లేర్ ద విన్నర్. ఇక్కడ డిక్లేర్ అంటే ప్రకటించుట. డిక్లేర్ వి1. మనము ప్రమాదకర ప్రాంతాన్ని వదిలేద్దాము. అవాయిడ్ చేద్దామని. వి షల్ అవాయిడ్ ద డేంజర్ జోన్. ఇక్కడ జోన్ అంటే ప్రాంతము. జెడ్ఓఎన్ఈ జోన్ అంటే ప్రాంతము. ఇక్కడ అవాయిడ్ అనేది వి1 కాబట్టి ఫ్యూచర్. నెక్స్ట్ నేను ఈ సాయంత్రం వంట చేయటం ప్రయత్నం చేస్తాను. ఐ విల్ ట్రై కుకింగ్ టునైట్. కుకింగ్ అంటే వంట చేయటం. నౌన్ అన్నమాట ఇది. కుకింగ్ అంటే వంట చేయటం. ఇక్కడ ట్రై అనేది వి1 ఇచ్చాము. నెక్స్ట్ నీవు కొత్త ప్రాంతాలను కనుగొంటావు. యూ విల్ డిస్కవర్ న్యూ ప్లేసెస్. డిస్కవర్ అంటే కనుగొంటావు. ఇక్కడ ఒక విషయం డిస్కవర్ అంటే ఉన్న వాటిని మనం గుర్తించినట్లయితే అంటే మరుగున పడ్డవి లేదా ఎవరికీ కంట కనపడిన వాటిని మనం చూసామనుకోండి దాన్ని డిస్కవర్ అనాలి. అలా కాకుండా ఏదైనా వస్తువుని కొత్తగా తయారు చేసామని సృష్టించామనుకోండి దాన్ని ఇన్వెన్షన్ అనాలి. ఇన్వెంటర్, ఇన్వెన్షన్. సరే ఇక్కడ డిస్కవర్ అంటే కనుగొనుట. డిస్కవర్ అనేది వి1 అన్నమాట. విల్ ప్లస్ వి1 వచ్చింది అగైన్. ఇక్కడ చూడండి మేము ఎక్కువ నవ్వులు వింటుంటాము. వి హియర్ ఎ లాట్ ఆఫ్ లాఫ్టర్. ఇక్కడ లాఫ్టర్ అంటే నవ్వులు. LAUGHTER లాఫ్టర్ అంటే నవ్వులు. ఇక్కడ హియర్ అనేది వి1 ఇచ్చాము. కానీ ఇక్కడ విల్ గాని, షల్ గాని లేదు. అంటే ఇది ఫ్యూచర్ టెన్స్ కాదు. నెక్స్ట్ ఆ ప్రదర్శన మాయలాగా అనిపిస్తుంది. ద షో ఫీల్స్ లైక్ మ్యాజిక్. ఇక్కడ మ్యాజిక్ అంటే మాయ. MAGIC మ్యాజిక్ అంటే MAGIC మ్యాజిక్ అంటే మాయ. ఇక్కడ ఫీల్స్ అనేది వి1 ఫీల్ అది ఫీల్స్ అన్నమాట. ఏం లేదు థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వెర్బ్ పక్కన యాస్ యాడ్ చేస్తాం అంతే. అందుకని ఫీల్స్ అయింది. నెక్స్ట్ దీనిని ముట్టుకోవద్దు నొప్పిగా ఉంది. డోంట్ టచ్ ఇట్. ఇట్ హర్ట్స్. ఇట్ హర్ట్స్ అంటే నొప్పిగా ఉందని. టచ్ TOUCH టచ్ అంటే ముట్టుకొనుట. డోంట్ టచ్ అంటే ముట్టుకోవద్దని. ఇక్కడ టచ్ అనేది వి1 కానీ విల్లు షల్ లేదు కాబట్టి ఇది ఫ్యూచర్ కాదు. ఈ షాప్ 9 PM మూయబడుతుంది. ద షాప్ క్లోజెస్ ఎట్ 9 PM. ఇక్కడ క్లోజెస్ అనేది వి1 మాత్రమే. విల్ షల్ లేదు. నెక్స్ట్ అతడు కాఫీని వేగంగా తీసుకుంటాడు. హి గ్రాబ్స్ కాఫీ. ఇక్కడ గ్రాబ్ అంటే లాక్కోవడం, వేగంగా తీసుకోవడం అన్నమాట. మామూలుగా తీసుకోవడం కాదు. ఇక్కడ గ్రాబ్ అనేది వి1 మాత్రమే. నెక్స్ట్ ఆమె ఈ రోజు కార్యక్రమాన్ని ఆతిథ్యం ఇస్తుంది. షీ హోస్ట్స్ ద ఈవెంట్ టుడే. హోస్టింగ్ అంటే అతిథిగా ఉండడం అన్నమాట. ఆతిథ్యం ఇవ్వటం. ఆమె చూసుకుంటుంది అన్ని కూడా కార్యక్రమం మొత్తాన్ని. ఇక్కడ హోస్ట్ అనేది వి1. విల్లు షల్లు లేవు ఇక్కడ. నెక్స్ట్ అతడు ఒక మోడల్‌గా పనిచేస్తున్నాడు. హి వర్క్స్ యాస్ ఎ మోడల్. ఇక్కడ వర్క్స్ అనేది వి1. కాబట్టి కేవలం వి1 మాత్రమే కాబట్టి ఫ్యూచర్ కాదు. మోడల్ అంటే ఏంటి? బట్టల్ని ప్రదర్శన చేస్తూ ఉంటుంటారన్నమాట. నెక్స్ట్ సెంటెన్స్ ఆ పిల్లవాడు తన తల్లిదండ్రులకు వినయంగా ఉన్నాడు. ద చైల్డ్ ఒబేస్ హిస్ పేరెంట్స్. ఇక్కడ ఒబేస్ అంటే వినయాన్ని చూపిస్తున్నాడని అర్థం. చూపిస్తూ ఉంటాడు. అలవాటుగా చేస్తూ ఉంటాడు అది. ఇది వి1 ఉంది గానీ విల్లు, షల్ లేదు. కాబట్టి ఒబే అంటే వినయము. ఇది సింపుల్ ప్రెజెంట్ అన్నమాట. ఇప్పుడు మీనింగ్స్ చూద్దాం. సలహా, అడ్వైస్, అంగీకరించు, అగ్రీ, ఎల్లప్పుడూ, ఆల్వేస్, ఎవరైనా, ఎనీవన్, మారుట, బికమ్, పుట్టినరోజు, బర్త్‌డే, రాజధాని, క్యాపిటల్, తప్పకుండా, డెఫినెట్‌లీ, ఖాళీ, ఎంప్టీ, మార్గనిర్దేశం చెయ్యు, గైడ్, పెద్దది, హ్యూజ్, ఆవిష్కరణ, ఇన్వెన్షన్, సంభవించు, అక్కర్, సూదితో అతికించు, పిన్, పడవ ప్రయాణం, సెయిల్, విలువ, వాల్యూ, దారుణం లేదా చెడ్డది, వర్స్, నిందించు, అక్యూజ్, ప్రకటించు, డిక్లేర్, ప్రాంతము, జోన్, వంట చేయుట, కుకింగ్, కనిపెట్టు, డిస్కవర్, నవ్వులు, లాఫ్టర్, మాయ, మ్యాజిక్, ముట్టుకొను, టచ్, మూసివేయును, క్లోజెస్,
లాక్కొను, గ్రాబ్, ఆతిథ్యమిచ్చు, హోస్ట్, ప్రతిరూపము, మోడల్, వినయంగా ఉండు, ఒబే. ఈరోజు పదాలు పూర్తయినాయండి. థాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.